తెలంగాణ సీఎం కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారు. దాంతో హుటాహుటిన ఆయన ప్రతినిధి సోమ్ గోపాల్ న్యూస్ రూమ్ నుంచి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సోమ్ గోపాల్, భోగి ప్రస్తుతం సీఎం కేసీఆర్ కు యాంజియోగ్రామ్ టెస్ట్ పూర్తయింది. ఆ రిపోర్టు నార్మల్గా వచ్చింది. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు ప్రకటించారు. మరికొన్ని టెస్టులు, కొన్ని బ్లడ్ టెస్టులు, అలాగే సిటీ స్కాన్ లాంటివి సీఎం కేసీఆర్కు చేసే అవకాశం ఉంది. అయితే ఉదయం ఆయన లేచిన తర్వాత కొంత సిక్ అయినట్టు, కొంత వీక్గా ఉన్నట్టు చెప్పారు కుటుంబ సభ్యులకు. దీంతో వాళ్ళంతా సీఎం కేసీఆర్తో కలిసి ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే సీఎం కేసీఆర్ ఉన్నారు. ఆయనతో పాటు ఆయన భార్య శోభ, అలాగే కుటుంబ సభ్యులు కేటీఆర్, కూతురు కవిత, అలాగే మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ అందరూ కూడా ప్రస్తుతం ఆసుపత్రి దగ్గరే ఉన్నారు. ప్రస్తుతానికి యాంజియోగ్రామ్ టెస్టు పూర్తి చేశారు. టెస్ట్ రిపోర్టు నార్మల్గా వచ్చింది. ఎలాంటి అబ్నార్మల్గా లేదని వైద్యులు తేల్చారు. దీంతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ అడ్మిట్ కూడా అవసరం లేదని వైద్యులు చెప్తున్నారు. మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ వెళ్ళే అవకాశం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే కేసీఆర్ చెప్పిన లక్షణాలను బట్టి ఎడమ చెయ్యి, ఎడమ కాలు కొంత లాగుతుందని ఆయన చెప్పడంతో స్ట్రోక్ రిలేటెడ్ ఏమైనా ఉందా, హార్ట్ రిలేటెడ్ ఏమైనా సమస్య ఉందేమో అని కుటుంబ సభ్యులు కొంత ఆందోళన చెందారు. దీంతో ఇమీడియట్గా ఆయన ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు అక్కడ ఉండడం వల్ల యశోద ఆసుపత్రికి తీసుకొచ్చారు. అన్ని టెస్టులు పూర్తయినట్టే, యాంజియో పూర్తయింది. ఇక కొన్ని బ్లడ్ టెస్టులు కూడా చేసినట్టు తెలుస్తుంది. వాటికి రిపోర్ట్స్ కూడా మరి కాసేపట్లోనే రానున్నాయి. యాంజియోలోనే ఏదైనా ప్రాబ్లం ఉంటే తేలుతుందని వాళ్ళ డౌట్తో ఫస్ట్ యాంజియో చేయించారు. యాంజియోలో ఎలాంటి ప్రాబ్లం లేదు, నార్మల్గా రిపోర్ట్ వచ్చిందని వైద్యులు చెప్పారు. దీంతో కొంత ఆందోళన కూడా కుటుంబ సభ్యులకు తగ్గినట్టే చెప్పాలి. భోగి, సో మిగతా అన్ని ప్రాథమిక జనరల్ చెకప్లో భాగంగా అన్ని పరీక్షలు నిర్వహించామని చెప్తున్నారు డాక్టర్లు. ప్రస్తుతం యాంజియోగ్రామ్ రిపోర్ట్స్ వచ్చినాయి, నార్మల్గానే ఉన్నాయన్న సమాచారం ఉంటుంది, మీరు కూడా చెప్పారు. సో ప్రస్తుతం సీఎం కేసీఆర్ మరికొద్దిసేపు యశోద హాస్పిటల్స్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి, లేకపోతే ప్రగతి భవన్కి చేరుకునే అవకాశాలు ఉన్నాయా? అంటే సిటీ స్కాన్తో పాటు మరికొన్ని టెస్టులు కూడా కేసీఆర్కు ప్రస్తుతం చేసే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. యాంజియోలో ఎలాంటి ప్రాబ్లం లేదని తేలడంతో మిగిలిన టెస్టులు కూడా ముందు జాగ్రత్తగా చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకు గత 2 రోజుల నుంచి ఆయన వీక్గా ఉన్నారు అన్నది తెలుసుకునే ప్రయత్నంలో డాక్టర్లు ఉన్నారు. అలాగే ఎందుకు ఎడమ చెయ్యి, ఎడమ కాలు లాగుతుంది, అది వీక్నెస్ వలన లేకపోతే ఏదైనా సమస్య ఉందా అన్నదానికి సంబంధించి వైద్యులు ఈ టెస్టులన్నీ చేస్తున్నారు. ఒకవేళ సిటీ స్కాన్లో కూడా ఎలాంటి సమస్య లేదని తేలితే ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఆయన ప్రగతి భవన్కు ఆయన వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి కుటుంబ సభ్యులంతా కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఇటు కుమారుడు మంత్రి కేటీఆర్, అలాగే ఎమ్మెల్సీ కవిత, అలాగే ఎంపీ సంతోష్ కుమారు, అలాగే మంత్రి హరీష్ రావు, వీళ్ళందరూ కూడా అక్కడ చేరుకున్నారు. కొంత ప్రజాప్రతినిధులు, కుటుంబ సభ్యులందరూ ఎక్కువగా అక్కడికి రావడంతో ఆ ఏరియా మొత్తం కూడా కొంత ట్రాఫిక్ జామ్ అయింది. కొంత రూట్ కూడా మళ్లించారు. హైదరాబాద్ సిపి ఆనంద్ కూడా ప్రస్తుతం ఆసుపత్రి దగ్గరే
ఉన్నారు. మరి కాసేపట్లోనే సిటీ స్కాన్ ఇవన్నీ పూర్తయిన వెంటనే ఆయన్ను ప్రగతి భవన్కు పంపించే అవకాశం కనిపిస్తుంది. భోగి అయితే సోమగోపాల్, గత కొన్ని రోజులుగా చూస్తున్నాం సీఎం కేసీఆర్ అటు రాష్ట్రాల్లో వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఉన్నారు, తర్వాత ప్రస్తుతం జిల్లాల్లో పర్యటనలు చేస్తూ ఉన్నారు. సో పని ఒత్తిడి కావచ్చు, అధిక శ్రమ కావచ్చు, ఇటువంటి ప్రస్తుతం ఈ అస్వస్థతకు కానివ్వండి, అనారోగ్యానికి కానివ్వండి కారణం అనుకోవచ్చా? డాక్టర్లు ఏమంటున్నారు? అదే అదే కేసీఆర్ వయసు 68 కాబట్టి వయసుతో పాటు కొన్ని సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఆయన కూడా బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఫ్లైట్లో, హెలికాప్టర్లో జర్నీ చేస్తున్నారు. వరుసగా కొన్ని జిల్లాల పర్యటనలు కూడా జరిగాయి. అటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఆయన టూరు వెళ్ళొచ్చారు. ఆ తర్వాత భువనగిరిలో సభకు వెళ్ళారు. ఆ తర్వాత సంగారెడ్డికి వెళ్ళి అక్కడ బహిరంగ సభలో కూడా ఆయన పాల్గొన్నారు. దీంతో కొంత అలసటకు లోనైనట్టు మనకు కనిపిస్తుంది. అలాగే మరికొన్ని మనం చూస్తున్నాం, కొన్ని ఫోటోలు కూడా వచ్చాయి. కేసీఆర్కు టెస్టు చేస్తున్న ఫోటోలు కూడా, యాంజియోకు సంబంధించిన టెస్ట్ చేస్తున్న ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. కేసీఆర్కు ఆసుపత్రిలో కుటుంబ సభ్యుల మధ్య టెస్టులు చేస్తున్న విజువల్స్. మంత్రి కేటీఆర్ కూడా సీఎం కేసీఆర్ పక్కన ఉన్నారు. అలాగే ఎంపీ సంతోష్ కుమారు, అల్లుడు అనిలు కేసీఆర్ పక్కనే ఉన్నారు. డాక్టర్లు కనిపిస్తున్నారు. డాక్టర్ ఎంబీ రావు కూడా పక్కన కేసీఆర్ పక్కనే ఉన్నారు. బెడ్ పైన సీఎం కేసీఆర్ మనకు కనిపిస్తున్నారు. యాంజియోగ్రామ్కు తీసుకెళ్లే ముందు కేసీఆర్ ఫోటోలు ఇవి. డాక్టర్ సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు సీఎం కేసీఆర్ పక్కన ఉన్నారు. ఇది యాంజియోగ్రామ్ కూడా సీఎం కేసీఆర్కు పూర్తయింది. ఆయన పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు చెప్తున్నారు. అలసటతో కాస్త అలసటతోటి ఇదంతా వచ్చినట్టు డాక్టర్లు చెప్తున్నారు. దానికి సంబంధించిన విజువల్స్ కూడా రిలీజ్ చేశారు. సీఎం కేసీఆర్ ఆసుపత్రిలో ఉన్న విజువల్స్ కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం మనం విజువల్ చూద్దాం. కేసీఆర్ను బెడ్ పైన ఆయన తీసుకెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. స్ట్రెచ్చర్ పైన కేసీఆర్ను టెస్ట్ కోసం తీసుకెళ్తున్న విజువల్స్ ఇవి. ఇది కేసీఆర్ను యాంజియోగ్రామ్కు స్ట్రెచ్చర్ పైన తీసుకెళ్ళి టెస్ట్ కంప్లీట్ చేశారు. యాంజియోగ్రామ్కి సంబంధించిన రిపోర్ట్ కూడా వచ్చింది. నార్మల్గా ఉందని డాక్టర్లు చెప్తున్నారు. మరికొన్ని టెస్టులు, సిటీ స్కాన్తో పాటు మరికొన్ని బ్లడ్ టెస్టులు చేసి ఎందుకు నీరసంగా ఉన్నారు అనే దానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తుంది. మిగిలిన టెస్టులు కూడా నార్మల్గా ఉంటే ఆయన్ను ఆసుపత్రి నుంచి ప్రగతి భవన్కు పంపించే అవకాశం మనకు కనిపిస్తుంది. భోగి అయితే సోమగోపాల్, ప్రస్తుతం యాంజియోగ్రామ్ టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి, అబ్నార్మల్ రిజల్ట్స్ ఏమీ లేవు, సిమ్టమ్స్ ఏం లేవు, ఎలాంటి బ్లాక్స్ లేవని కూడా తెలుస్తోంది. సో ప్రస్తుతం దీనికి సంబంధించి ఆసుపత్రి వర్గాలు మీడియాకి ప్రత్యక్షంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. నా ఫోన్ కట్ అయింది, అక్కడ ఎవరైనా
డాక్టర్లు కేసీఆర్కు కొన్ని టెస్టులు పూర్తి చేశారు. ముఖ్యంగా యాంజియోగ్రామ్ టెస్టు పూర్తయింది. రిపోర్ట్లో నార్మల్గా వచ్చింది. ముఖ్యంగా యాంజియోగ్రామ్ను ఏమైనా బ్లాక్స్ ఉన్నాయా అన్న దానిపైన చేస్తారు. బ్లాక్స్ ఏమైనా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి ఈ టెస్టు చేస్తారు. ఎలాంటి బ్లాక్స్ లేవు, టెస్ట్ రిపోర్ట్ నార్మల్ అని యశోదకు సంబంధించిన వైద్యులు ప్రకటించారు. అలాగే యశోదకు సంబంధించిన డాక్టర్లు, ముఖ్యంగా కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు ఎంవి రావు కేసీఆర్ ఆరోగ్యం మీద ఒక స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు. అన్ని టెస్టులు పూర్తయినాయి. ఇవి కేవలం ప్రివెంటివ్ చెకప్ కింద ఈ పరీక్షలన్నీ చేశాము. సీఎంకు సిటీ స్కాను, కార్డియాక్ యాంజియోగ్రామ్ పరీక్షలు చేశాము. ఇవన్నీ నార్మల్గానే వచ్చాయి. రొటీన్ పరీక్షల్లో భాగంగానే ఇవన్నీ చేస్తున్నాము. రిపోర్టులను బట్టి ఇదంతా నార్మల్ అని తేలింది. కాబట్టి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్కు వ్యక్తిగత వైద్యుడిగా ఉన్న ఎంవి రావు స్టేట్మెంటు. అయితే మరి కాసేపట్లోనే సీఎం కేసీఆర్ ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. కేసీఆర్ కొంత ఎడమ చెయ్యి, ఎడమ కాలు, ఎడమ వైపు కొంత లాగుతున్నట్టు ఆయనకు అనిపించడంతో ఉదయాన్నే తన దగ్గరున్న కుటుంబ సభ్యులకి చెప్పారు. దీంతో వాళ్ళు ఇమీడియట్గా ముందు జాగ్రత్తలో భాగంగా ఆయన్ను ఆసుపత్రికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలోనే సీఎం కేసీఆర్తో పాటు కుటుంబ సభ్యులంతా ఉన్నారు. కుమారుడు కేటీఆర్, కూతురు కవిత, అలాగే మంత్రి హరీష్ రావు, ఎంపీ సంతోష్ కుమారు, వీళ్ళతో పాటు కుటుంబానికి సంబంధించిన దగ్గర వాళ్ళంతా కూడా వచ్చారు. ఏదైనా అనుకోనిది ఏదైనా జరిగిందా అన్న దానికి సంబంధించి, అంటే స్ట్రోక్ లాంటిది ఏదైనా వచ్చిందా, ఎందుకు అంత వీక్గా కేసీఆర్ కనిపిస్తున్నారన్న ఆందోళన కుటుంబ సభ్యుల్లో ఉండింది. ప్రస్తుతం యాంజియోగ్రామ్కి సంబంధించిన రిపోర్ట్ రావడంతో కుటుంబ సభ్యులు కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రమాదం లేదు, ఎవరు ఆందోళన చెందొద్దని వైద్యులు చెప్పడంతో ఇక అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నట్టే. భోగి. ఓకే, థ్యాంక్ యూ సోమ్ గోపాల్. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో సీఎం కేసీఆర్కు యాంజియోగ్రామ్ నిర్వహించారు. యాంజియోగ్రామ్ పరీక్షకు సంబంధించి రిజల్ట్స్ కూడా ప్రస్తుతం రిపోర్ట్స్ వచ్చాయి. యాంజియోగ్రామ్ టెస్ట్ రిపోర్ట్స్ నార్మల్గానే ఉన్నాయి. ప్రస్తుతం ఎటువంటి ప్రమాదం లేదు, ఎలాంటి బ్లాక్స్ కనుగొనలేదు, ఎలాంటి బ్లాక్స్ లేవని కూడా వైద్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది. అబ్నార్మల్ సిమ్టమ్స్ ఏమీ లేవు, నార్మల్గానే ఉన్నాయి టెస్ట్ రిపోర్ట్స్ అన్న సమాచారాన్ని వైద్యులు ఇస్తూ ఉన్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, సీఎం కేసీఆర్ ఆల్ ఈజ్ వెల్ అంటూ వైద్యులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి మా ప్రతినిధి రాఘవేంద్ర మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రాఘవేంద్ర, కేసీఆర్ హెల్త్ రిపోర్ట్కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? భోగి, కొద్దిసేపటి క్రితం యశోద వైద్యులు సీఎం కేసీఆర్కు యాంజియోగ్రామ్ టెస్ట్ పూర్తి చేశారు. వైద్యులు చెప్తున్న కథనం ప్రకారం యాంజియోగ్రామ్ అంతా కూడా పారామీటర్స్ అంతా కూడా నార్మల్గా ఉన్నట్లుగా వైద్యుల నుంచి మనకు సమాచారం ఉంటుంది. ప్రస్తుతం సిటీ స్కాన్ కూడా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. యాంజియోగ్రామ్లో ఎటువంటి ఇబ్బంది లేదు కాబట్టి సిటీ స్కాన్ కూడా నార్మల్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ రెండు పరీక్షలు పూర్తయిన తర్వాత నార్మల్ టెస్ట్ కూడా కొన్ని నిర్వహించే అవకాశం ఉంది. దాదాపు ఒక అరగంట నుంచి 45 నిమిషాల్లో సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి ప్రగతి భవన్కు బయలుదేరే అవకాశాలు కూడా ఉన్నట్టుగా మనకు ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం ఉంటుంది. ఉదయం 11:20 ప్రాంతంలో సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులతో కలిసి సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి వచ్చారు. ప్రధానంగా ఎడమ చేయి లాగడంతో పాటు కొంత వీక్గా ఉన్నట్టుగా ఇక్కడ సీనియర్ ఫిజిషియన్ ఎంవి రావుకు సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా తెలుస్తుంది. ఆయన చెప్పిన సిమ్టమ్స్ ప్రకారం అవసరమైన టెస్టులకు యశోద వైద్యులు ఏర్పాటు చేశారు. ముందుగా ఇంపార్టెంట్ అయిన యాంజియోగ్రామ్ టెస్ట్ నిర్వహించారు. యాంజియోగ్రామ్ టెస్ట్లో ఎటువంటి బ్లాక్స్ లేనట్టుగా కూడా సీఎం కేసీఆర్ నిర్వహించే యాంజియోగ్రామ్ టెస్ట్లో ఎటువంటి బ్లాక్స్ లేనట్టుగా వైద్యులు నిర్ధారణకు వచ్చారు. నార్మల్గా ఉన్నట్టుగా కూడా వైద్యులు కొద్దిసేపటి క్రితం సమాచారం అందించారు. ప్రస్తుతం సిటీ స్కాన్ కూడా కొనసాగుతుంది. సిటీ స్కాన్ కూడా నార్మల్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాంజియోగ్రామ్లో ఎటువంటి బ్లాక్స్ లేవు కాబట్టి సిటీ స్కాన్ కూడా నార్మల్గా వచ్చే అవకాశం కూడా ఉంది. అయితే కొంత వీక్గా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన కొంత ట్రీట్మెంట్ ఏదైనా సంబంధించిన మెడిసిన్స్ యశోద వైద్యులు సూచించే అవకాశం కూడా కనిపిస్తుంది. దాదాపు ఒక అరగంట నుంచి 45 నిమిషాల్లో సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి బయలుదేరి ప్రగతి భవన్కు వెళ్తారని తెలుస్తుంది. సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రికి కుటుంబ సభ్యులతో కలిసి ఉదయం 11:20 ప్రాంతంలో వచ్చారు. భోగి, ఆయన వెంట ఆయన సతీమణి ఉన్నారు. అదేవిధంగా కొద్దిసేపటి తర్వాత కేటీఆర్, అదేవిధంగా ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత వారంతా కూడా వచ్చారు. ఒకరిద్దరు పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా వచ్చారు. ఒకసారిగా సీఎం కేసీఆర్
యాదాద్రి పర్యటనను రద్దు చేసుకుని హాస్పిటల్ రావడంతో కొంత టీఆర్ఎస్ పార్టీ శ్రేణుల్లో కూడా ఆందోళన మొదలైంది. అయితే ప్రస్తుతం యాంజియోగ్రామ్ టెస్ట్ రిజల్ట్స్ వచ్చిన రావడంతో పార్టీ శ్రేణులతో పాటు ఇతరులంతా కూడా కొంత ఊపిరి పీల్చుకున్నారని కూడా మనం చెప్పాల్సి ఉంటుంది. మరి కాసేపట్లో సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి సీఎం కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి ప్రగతి భవన్ బయలుదేరి వెళ్తారు. భోగి అయితే రాఘవేంద్ర, గత 2 రోజులుగా ప్రస్తుతం దానికి సంబంధించి యాంజియోగ్రామ్ టెస్ట్ చేశారు. రిజల్ట్స్ అన్ని కూడా, రిపోర్ట్స్ అన్ని కూడా నార్మల్గా వచ్చే ఒక గుడ్ న్యూస్. సో కానీ గత 2 రోజులుగా కేసీఆర్ నీరసంగా కనిపిస్తున్నారని ఆయనే చెప్పినట్టుగా ఇందాక పర్సనల్ డాక్టర్ ఎంబీ రావు గారు చెప్పారు. సో ఎందుకని, వీటి కారణాలేంటి, డాక్టర్స్ ఎటువంటి సజెషన్స్ చేశారు, దానికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అంటే కొద్ది రోజులుగా సీఎం వరుసగా ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్తున్నారు. అదేవిధంగా జిల్లాల పర్యటనకు వెళ్లి పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ఆయన ప్రారంభిస్తున్నారు. బహిరంగ సభల్లో కూడా పాల్గొంటున్నారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కూటమి ఏర్పాటు ప్రయత్నంలో భాగంగా ఇతర రాష్ట్రాలకు కూడా ఆయన పర్యటనలు చేస్తున్నారు. అయితే కొంత పని ఒత్తిడి వల్ల ఆయన కొంత వీక్నెస్ వచ్చి ఉండవచ్చు అని కూడా వైద్యులు భావిస్తున్నట్టుగా తెలిసింది. ప్రస్తుతం అయితే టెస్టులు కీలకమైన యాంజియోగ్రామ్ టెస్ట్ నిర్వహించారు. అది నార్మల్గా వచ్చింది. సిటీ స్కాన్ కూడా కొనసాగుతుంది. ఒకవేళ అవసరం అనుకుంటే ఇతర టెస్టులు కూడా వైద్యులు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం అయితే యాంజియోగ్రామ్ టెస్టులు అంతా నార్మల్గా వచ్చింది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదని వైద్యులు భావిస్తున్నట్టుగా సమాచారం. సిటీ స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఒక అరగంట నుంచి 45 నిమిషాలు ఆయన యశోద ఆసుపత్రి నుంచి ప్రగతి భవన్కు బయలుదేరి వెళ్తారని తెలిసింది. భోగి థ్యాంక్ యూ రాఘవేంద్ర.